నమస్తే శివకుమార్ గారు. నమస్కారం. మనము లాస్ట్ టైం చేస్తున్న వీడియోలో రకరకాల పాలసీల గురించి వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నామండి. చాలా వివరంగా చెప్పారు. ఓకే, అయితే ఒక పాలసీదారుడు ఉన్నారనుకుందాం. ఆ పాలసీ చేసిన వ్యక్తి గనక అనుకోని కారణాలతో మరణిస్తే మనం ఎలా ఎల్ఐసి ఆఫీస్ నుంచి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా ట్రై చేయాలంటారు? మంచి ప్రశ్న అడిగారండి. చాలామందికి ఇండియాలో ప్రజలకి మేము ఎప్పుడన్నా పాతకాలంలో వెళ్ళేటప్పుడు పాలసీ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలంటే చెప్పులు అరిగేలా తిరగాలి అని ఒక భావన ఉండేదండి. అలాంటిది ఈరోజు ఏమీ లేదు. ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్ అయిపోయింది. మన బ్యాంక్ అకౌంట్ ఇస్తే అసలు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏంటంటే డెత్ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి ఆఫీస్లో. ఎవరైనా కానీ, నామినీ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఎవరన్నా వచ్చి మాకు డెత్ ఇంటిమేషన్ ఇలా చనిపోయాడు ఈ వ్యక్తి అని చెప్తే ఆ నామినీకి మేము ఒక ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ ఫార్మ్స్ ఇస్తాం. కాదండి, ఇంత టైం లోపు మనకి డెత్ సర్టిఫికెట్ అందించాలని ఏమైనా లిమిట్ ఉంది? ఏమి లేదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాలసీదారుడు చనిపోయి ఉంటాడు, ఆయనకి పాలసీ ఉందని కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎప్పుడో వెతుకుతుంటే దొరుకుతుంది, ఆయన తీసుకొచ్చిన క్లెయిమ్ సెటిల్ చేశాను. అందుకనే అడిగాను అన్నమాట, డౌట్ వచ్చింది. సో మనకి ఇంటిమేషన్ రాగానే ఆ నామినీకి మేము ఈ సెట్ ఆఫ్ ఫార్మ్స్ ఇస్తాము. ఈ ఫార్మ్స్ ఏంటంటే ఆయన ఒకవేళ ఎంప్లాయీ అయి ఉంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్, తర్వాత బరియల్ సర్టిఫికేట్, ఎవరైతే లాస్ట్ చూశారో ఆయన దహనం అయిపోవడం కానీ ఖననం కావడం కానీ చూసిన వ్యక్తి సర్టిఫికేట్ అంటే ఒక సంతకం చేసి నేను చూశాను అని చెప్పి ఇవ్వాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్ ఈయన చనిపోయాడు అని చెప్పి ఎవరైతే గుర్తిస్తాడో మెడికల్ సర్టిఫికేట్, ఆ మెడికల్, ఇలాంటి ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ అన్నీ కనుక సరిగ్గా ఫిల్అప్ చేసి డెత్ సర్టిఫికేట్ రిజిస్టర్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ నుంచి ఒక రిజిస్టర్ నుంచి తీసుకుని వచ్చి మనకి ఇచ్చేస్తే మేము ఏం చేస్తామంటే అన్నీ సరిగ్గా చూసుకొని క్లెయిమ్, దానిలో 2 క్లెయిమ్స్ ఉంటాయండి, నాన్ ఎర్లీ క్లెయిమ్స్, ఎర్లీ క్లెయిమ్స్. ఎర్లీ క్లెయిమ్స్ అంటే పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల లోపల చనిపోతే ఎర్లీ క్లెయిమ్ అంటాం అన్నమాట. దానికి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంటే మా తరపున ఎల్ఐసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి చెప్పిన క్లెయిమ్ జెన్యూనా కాదా, చేసినప్పుడు మనం పాలసీ తీసుకున్నప్పుడు ఏదన్నా దాచిపెట్టి చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు. జెన్యూన్ కాదా లేదా అని చూస్తారు. జెన్యూన్ అయితే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేస్తారు. వితిన్ 1 మంత్ లోపల అన్ని సెటిల్ అయిపోతాయి. నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 సంవత్సరాలు కట్టేసి చనిపోయాడు అనుకోండి, ఇన్వెస్టిగేషన్ కూడా ఏముండదండి. ఒక ఏజెంట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటాము, చూశాడు జెన్యూన్ క్లెయిమ్ అని చెప్పి. ఆ పాలసీదారుడి యొక్క నామినీ దగ్గర నుంచి కూడా ఈ లెటర్లు మనం డిశ్చార్జ్ వచ్చేసి అన్ని తీసుకుంటారు. బ్యాంక్ పర్టికులర్స్ అడుగుతాం. ఇదివరకు చెక్కులు రాసి ఇవ్వటము, ఆ చెక్కులు మిస్యూజ్ కావటం, ఇంకెక్కడో పోవటం, ఇలాంటివి జరిగేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇచ్చేస్తే బ్యాంకుకి అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వితిన్ 1 వీక్లో డెత్ క్లెయిమ్ సెటిల్ చేసేస్తాం రోజులు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. కస్టమర్లు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్లెయిమ్ విత్ ఆల్ పాలసీస్ అండి. ఆల్ పాలసీస్ అంతే, ప్రాబ్లం లేదు. ఇంకో ఏంటంటే ఒక హిస్టరీ ఏంటంటే ఎల్ఐసిలో 99.9% క్లెయిమ్స్ సెటిల్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే ఎల్ఐసి అండి. దానిలో మన ఐఆర్డిఏ వెబ్సైట్లో వెళ్ళి చూసినా 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. మనం ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు ఏం చూడాలంటే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసి పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే పాలసీ ఇచ్చేటప్పుడు మీకు కాఫీ ఇచ్చి సర్వీసులు ఇవ్వచ్చు, కానీ వాళ్ళు తిరిగి చెల్లించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం ఏ సంస్థలో తీసుకోవాలనేది ఆలోచించుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.